హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో అందరూ మహావతార్ నరసింహ మూవీ అయితే చూశారని అనుకుంటున్నాను. సో నేను ఇప్పటికీ 2 టైమ్స్ అయితే వాచ్ చేశాను, 2Dలో అండ్ 3Dలో. సో ఒక్కోసారి ఒక్కో టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. స్టిల్ సెకండ్ టైం చూస్తున్నప్పుడు కూడా క్లైమాక్స్ చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అయితే వచ్చాయి. ఆ క్లైమాక్స్ అలా ఉంది మరి. సో ఇంకా విషయానికి వస్తే ఇది రివ్యూ వీడియో అయితే కాదండి, జస్ట్ నాకు అనిపించింది అయితే చెప్తున్నాను అంతే. సో ఇంకా మూవీలో కొన్ని సీన్స్ అనేవి చూపించుంటే బాగుండేది అని నాకు అనిపించింది. లైక్ ఇప్పుడు హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు, సో వీళ్ళిద్దరూ కూడా అసలు విష్ణుమూర్తిని ఎందుకు ద్వేషిస్తారు అన్నదానికి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉండిద్ది అనమాట. వీళ్ళు విష్ణుమూర్తికి పరమ భక్తులు. అలాంటి పరమ భక్తులైన జయ విజయులు ఎందుకు భద్రశత్రువులుగా మారాల్సి వచ్చింది, వాళ్ళకు వచ్చిన శాపం ఏంటి అనేది చూపించాల్సింది స్టార్టింగ్లో. అండ్ ఇంకో థింగ్ వచ్చేసరికి ఇక్కడ హిరణ్యకశిపుడి గురించి ఎక్కువగా ఫోకస్ చేశారు, కానీ హిరణ్యాక్షుడికి ఉన్న వరాల గురించి మనకి ఏం ఫోకస్ చేయలేదు. సో హిరణ్యాక్షుడికి కొన్ని వరాలు ఉంటాయి. ఆ వరం కారణం చేతనే వరాహ అవతారంలో విష్ణుమూర్తి వచ్చి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. సో అది బట్ కాకపోతే ఇక్కడ మూవీ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఓన్లీ నరసింహ అవతారం కాబట్టి, సో నరసింహ అవతారం గురించి ఎక్కువ హైలైట్ చేశారు. ఇంకా చెప్పాలి అంటే నరసింహ అవతారం అనేది హిరణ్యకశిపుణ్ణి చంపిన తర్వాత ఆ ఆగ్రహానికి ముల్లోకాలు బద్దలైపోతుంటే అప్పుడు శివుడు శరభావతారంలో వచ్చి అతని ఆవేశాన్ని తగ్గించడానికి శివుడితో యుద్ధం అయితే జరుగుద్ది అనమాట. ఏది శరభావతారంలో ఉన్న శివుడికి, అండ్ అలాగే ఇలాగా నరసింహావతారంలోను విష్ణుమూర్తికి. సో ఇది కూడా చూపించాల్సింది. ఇవన్నీ కూడా జస్ట్ ఒక 5 to 10 minutes థింగ్సేనండి. చూపించుంటే బాగుండేది అని చెప్పి అనిపించింది. బట్ ఎనీవే నాకైతే చాలా బాగా అనిపించింది. నేను చాలా వరకు పురాణాలు చదివినప్పుడు, సో మనకి ఏంటంటే పాత సినిమాల్లో చూసుకుంటే విష్ణుమూర్తి నరసింహావతారంలో వస్తాడు, హిరణ్యకశిపుడిని చంపేస్తాడు నాకు అనిపించింది. ఇప్పుడు హిరణ్యకశిపుడు ఈజ్ నథింగ్ బట్ ఈవిల్ పవర్. సో ఒక ఈవిల్ పవర్ని ఒక డివోషనల్ పవర్ ఎదుర్కొంటున్నప్పుడు ఒక యుద్ధంలా జరగాలి అని నేనైతే చాలాసార్లు ఫీల్ అయ్యాను. నాకు అది చూపించారు, అయితే చాలా హ్యాపీ అనిపించింది. సో మూవీ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ అలాగే ఈ మూవీలో హోలికాని కూడా మెన్షన్ చేశారు. సో తను ప్రహ్లాదుని పట్టుకొని భస్మం చేద్దామని చెప్పి చూసిద్ది నిప్పులతో. సో యాక్చువల్లీ ఇక్కడ థింగ్ ఏంటి అంటే ఆ మంటల్లో హోలిక తగలబడిపోయి బూడిద అనేది రంగులు రంగులుగా వచ్చింది. సో హోలికా దహనం జరిగింది కాబట్టి అక్కడ ప్రజలంతా పట్టిన పీడ విరగడైందని చెప్పి హోలీని జరుపుకుంటారు. సో ఇవన్నీ కూడా నేను చెప్పాను కదా, జస్ట్ మొత్తం కలిపితే ఒక 10 to 15 minutes అయింది. సో అవి కూడా చూపించుంటే ఇంకా బాగుండేది అనిపించింది. బట్ ఓకే అండి. సో ఒకవేళ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బై.